హాయ్ హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యాషన్స్. ఈ రోజు వచ్చేసి బాడీ మెజర్ తో ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. క్లియర్ గా చూడండి. 20 మినిట్స్ లో మీకు బ్లౌజ్ కటింగ్ ఫుల్ గా వచ్చేస్తుంది. వన్ డే లో మీ బ్లౌజ్ ని మీరే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేలాగా నేను కటింగ్ చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ మెజర్స్ 14.5 వచ్చేసి లెంత్, లూజ్ వచ్చేసి 30 కమర్, ఉప్పర్ చెస్ట్ పార్ట్ వచ్చేసి 36, అలాగే ఆర్మ్ వచ్చేసి 70, బోట్ నెక్ చెప్పారు వీళ్ళు. ఇంకంతే, బోట్ నెక్ కాబట్టి మనకి ఇంకేం మెజర్లు అవసరం లేదు. హ్యాండ్స్ వచ్చేసి 4.5/14 చెప్పారు. హ్యాండ్ లూజ్ చెప్పారు కదా, మనం తీసుకున్న కొలతలు ఇవన్నమాట. 14.5 బ్లౌజ్ లెంత్ అంటే క్లియర్ గా చూపించేది. 14.5 బ్లౌజ్ లెంత్ అంటే ఈ కొలతలు రావాలి రమణ, క్లియర్ అంటే పైన కింద ఖర్చు కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కాబట్టి 15.5 వస్తుంది. 15.5 ఇక్కడ పెట్టుకొని ఒక బాక్స్ లాగా నేను వచ్చేసి డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ కొలతలకి 30 కమర్కి వచ్చేసి కమర్ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఈడొచ్చేసి 30 కమర్ సైజుకి, నడుము వచ్చేసి 30 ఉన్నప్పుడు నేను వచ్చేసి 6.75 వరకు తీసుకోవచ్చు షోల్డరు. ఇక్కడ 6.75 అన్నప్పుడు ఒక 1/2 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రానే తీసుకోవాలా ఆర్మ్ కోసం, బోట్ నెక్ అయితే. అలాగే 36 కమర్ కదా, 9 9 4 36, 4 భాగాలు చేసుకుంటాం కాబట్టి 9 వస్తుంది, 9 వస్తుంది. 9 4 36 అన్నమాట. అలాగే 30 కమర్ అన్నప్పుడు 7.5 అంటే 7.5, 7.5 అంటే 7.5 7.5 15, 15 15 30 అవుతుంది అనమాట. 7.5 ప్లస్ బ్యాక్ డాట్ పెడతాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా. అలాగే 2 ఇంచ్ వచ్చేసి కామన్, 2 ఇంచ్ ఖర్చు లేకైతే కామన్ అన్నమాట. అంటే కొందరు 1.5 ఇంచే పెట్టమంటారు, కొందరు వచ్చేసి 2 ఇంచ్ పెట్టమంటారు. మేము అందరికి ఆల్మోస్ట్ మ్యాక్సిమం 2 ఇంచే పెడతాం అన్నమాట. ఇది వచ్చేసి ఈ మిడిల్ ఇది ఉంది కదా, దీన్ని మిడిల్ పాయింట్ చేసుకొని డాట్ గీసుకోండి. పైకి వచ్చేసి 4 ఇంచ్ పెట్టుకోండి. అర్థమైంది కదా. మళ్ళా రీక్యాప్, దీన్ని 8.5 కదా, 8.5ని మిడిల్ చేసుకోండి. ఇది బ్యాక్కి 6, ఇది వచ్చేసి 6.75 తీసుకున్నాను కదా నేను. ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2 పెడుతున్నా. మామూలుగా కొందరికి 7.5 8 అంది వస్తుంది, కాకపోతే 4.5 ఫిక్స్ చేసేసుకోండి. ఈ కస్టమర్ వచ్చేసి మాకు చాలా బ్రాడ్ కావాలి అన్నారు, అందుకోసమే నేను 4.75 పెట్టాను. మామూలుగా అయితే 4.5 ఎవరికైనా సరిపోతుంది అనమాట. ఏమొచ్చేసి కొంచెం బ్రాడ్ కోరింది, అందుకని 4.75. ఇది పైన వచ్చేసి ఒక 2.5 3.5 అయినా చేసుకోవచ్చు, అది కస్టమర్ చాయిస్ అన్నమాట. కస్టమర్ ఎలా కోరితే అలా డిజైన్ చేయాలి కదా మనం. ఇది ఇలా వచ్చేసి ఇలా తిరిగితే రౌండ్ అవుతుంది. ఇట్లా అంటే ఒక ఎంత గ్యాప్లో ఒక 2 ఇంచ్ చక్కగా పోనిచ్చి తర్వాత అలా క్రాస్ తీసాం అంటే బోట్ షేప్లో వస్తుంది. చూడండి, బోట్ నెక్ అదన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాల్స్ పెట్టమన్నారు, బాల్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ బోట్ నెక్కి వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి ఆర్మ్ హోల్కి వచ్చే లోపల కొంచెం కొద్దిగాలోనే కరువు వస్తుంది. ఈడొచ్చేసి మనం 17 కదా, 17 కన్నా 2 పాయింట్లు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండేలాగా ఆర్మ్ హోల్ చూసుకోకూడదు. ఆర్మ్ హోల్ టైట్ ఉన్నదంటే బ్లౌజ్ మొత్తం ఎత్తిపోతుంది. చూడండి, ఇప్పుడు 17 అంటే 8.5, ఒక 2 పాయింట్లు ఎక్కువ ఉంది. 2 పాయింట్లు ఎక్కువ ఉండడం వల్ల ఏం కాదు. స్టిచ్ ఎందుకు చేస్తున్నానంటే ఇవి వచ్చేసి స్టిచ్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్యాక్ సైడ్ ఎక్కడ డాట్ సేమ్ ప్లేస్లో పడడం కోసం, ఇది కూడా సేమ్ ప్లేస్లో రావడం కోసం, ప్రతి ఒక్కదానికి రోలర్తో అయితే మార్కింగ్ కంపల్సరీ ఉండాలి. స్టిచ్ ఎవరు చేసినా ఈజీగా, అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ఏం అవసరం లేదు, మెజర్మెంట్ రాస్తే సరిపోతుంది, వాళ్ళే స్టిచ్ చేస్తారనమాట. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి, అంటే బ్యాక్ స్పాట్ పైకి పెట్టడం వల్ల
నీట్గా కూర్చుంటుంది. కొందరికి వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ ఎత్తుకొని ఉంటుంది కదా, అలా రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. దానికోసము చూడండి మనం మార్కింగ్ చేసిన ప్లేస్లోనే కటింగ్ చేస్తున్నాం. ఇక్కడ డాట్స్ ఇవి కూడా నాట్స్ ఖచ్చితంగా వేయాలి, టాకాలు. మీకు ఇప్పుడు 2 బ్లౌజులు ఒకేసారి కొలతలు చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి పింక్ అండ్ మెరూన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి చూడండి బ్యాక్ ఎలా పడిందో. దానికోసం రోలర్ ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. అలాగే బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం చూపించింది ఇలా 2 ఓపెన్ సైడ్ చూపించాను. ఓపెన్ సైడ్ పెట్టుకొని కట్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి క్లోజ్డ్ పక్కన తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇది ఓపెన్ ప్లేస్కి వదిలేసాం కదా, ఆ మార్కింగ్ని రిమూవ్ చేసి యాజ్ ఇట్ ఈస్ సేమ్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగానే ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్ కటింగ్ మాస్టర్ అయిపోతారు అన్నమాట. చూడండి ఇక్కడ మనం ఫ్రంట్ డాట్ ఫ్రంట్ నెక్ చూసాం కదా, ఆడ మళ్ళా ఇక్కడ ఇది వచ్చేసి ఒక 2 ఫింగర్స్ కిందకి, ఇది ఒక 2 ఫింగర్స్ అవుతలేదు పెట్టేసి కట్ చేస్తున్నాను. చూడండి ఎందుకు 2 ఫింగర్స్ ఎక్స్ట్రా తీసుకోమని చెప్పాను అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. తీసేసాను కదా, తీసేసిన తర్వాత ఇది నెక్ సేమ్ టు సేమ్ కట్ చేసుకోవాలి. షోల్డరు అలాగే ఆర్మ్ హోల్ కూడా సేమ్, ఒక్క పాయింట్ కూడా డిఫరెంట్ రాకుండా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మామూలుగా ఫ్రంట్ నెక్ 4.5, 5.5 వరకు పెట్టుకోవచ్చు. ఇంకా డీప్ పోకూడదు బోట్ నెక్ అయితే. నేను వచ్చేసి 5.5 పెడుతున్నా. ఇది వచ్చేసి సేమ్ నీడ ఎంత ఉంది, 4.75 ఉంది కదా, ఇది అలాగే పెట్టేసి మార్క్ చేస్తున్నా. చూడండి ఇది కూడా సేమ్ ఒక 2 ఇంచ్ వరకు పోనిచ్చి అలాగే. తర్వాత ఇది వచ్చేసి ఈ మెజర్మెంట్కి అయితే పాయింట్ 10.5లో పెట్టుకొని, ఇది వచ్చేసి 4 డాట్ కోసం అన్నమాట. ఇది వచ్చేసి 3.5 పెట్టి 2 ఇంచ్ గ్యాప్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 10.5, 4 ఫ్రిన్స్ కట్ కోసం, ఇది 3 + 2 అన్నమాట. చూడండి ఎలా డ్రా చేస్తున్నానో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు వెంటనే పట్టేస్తారన్నమాట. ఇది వచ్చేసి ఇలా వేసి, ఇది వచ్చేసి ఇట్లా, దీన్ని వచ్చేసి ఇట్లా, ఇది వచ్చేసి కరెక్ట్గా ఈడ మనం షేప్ తీస్తాం కదా, ఆ పాయింట్లో వస్తుంది అన్నమాట. నాకేమంటే ఇది నాకు అవసరం లేదు కాబట్టి నేను గీలేదు. ఇదో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ఇది చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో క్లియర్గా 1కి 2 సార్లు చూసారంటే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి అర్థం కాలేదు మళ్ళీ చూడండి అర్థమవుతుంది అన్నమాట. ఇది చూడండి ఇక్కడ వచ్చేసి నేనేం టచ్ చేయలేదు. చూడండి అబ్జర్వ్ చేస్తే ఈ నుంచి ఇక్కడి వరకు మాత్రమే టచ్ చేసిన, మధ్యలో ఏం టచ్ చేయలేదు. మళ్ళీ ఈ నుంచి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఇంత తీసాను. చూడండి ఇంత తీసాను, మధ్యలో అయితే నేను ఏం టచ్ చేయలేదు. చూడండి ఓకేనా. నెక్స్ట్ ఇది నెక్ వచ్చేసి ఇలా డ్రా చేసుకోవాలి. ఇదైతే రూలర్ ఎవరి దగ్గరైనా కంపల్సరీ ఉండాలన్నమాట. ఇది చూడండి నేను 2 బ్లౌజులు కట్ చేసినా కానీ మార్కింగ్ ఎలా ఎంత బాగా పడిందో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే
బ్యాక్ పార్ట్ని తీసుకున్నా, నేను సింగిల్ పీస్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ పెట్టాను కదా దాన్ని పెడుతున్నా. పెట్టిన తర్వాత వన్ ఫింగరు కిందికి గట్ చేస్తున్నా. 1 ఫింగర్ మనం వచ్చేసి ఎంత ఎక్స్ట్రా పెట్టామో ఇంత పైన పెట్టాం కదా, కానీ ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా కట్ చేసాం మనం, జస్ట్ ఇంత మాత్రమే కట్ చేసాము. చూసారు కదా నేను ఎక్స్ట్రా ఎంత తీసుకున్నానో ఇందాక. ఇప్పుడు చూడండి, మనం జస్ట్ ఇందాక చాలా ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, కానీ మనం ఈ కొంచెం పీస్ మాత్రమే బయటికి తీయాల్సి వచ్చింది. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే. అలాగే ఇక్కడ కూడా ఎంత తక్కువ వస్తుందో చూడండి. మామూలుగా నార్మల్ కటింగ్కి వచ్చేసి ఫస్టే క్రాస్ తీస్తాము ఫ్రంట్ పార్ట్, ప్రిన్స్ కట్లో మాత్రం ఇప్పుడు క్రాస్ తీస్తాం. చూడండి ఇది వచ్చేసి లెవెల్ పెట్టాను నేను, ఇది లెవెల్ చూసుకోవటం లేదు, ఇది లెవెల్ పెట్టాను. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నింది, షేప్ తీస్తామన్నమాట. షేప్ కూడా ఎలా తీయాలో చూడండి. పైన వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇది ఎక్స్ట్రా ఉన్నక్కడి నుంచి ఇక్కడ ఎక్కువ తీసుకుంటాము, పైకి పోయే లోపల సన్నగా తీసుకుంటున్నాను. అబ్జర్వ్ చేయండి. 1.5 ఇంచ్ గ్యాప్ వచ్చేసి కంపల్సరీ ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఇది చూడండి, ఓన్లీ ఖర్చు స్టిచ్చెస్లో మాయన ఉన్నిచ్చి కరెక్ట్గా, అంటే మరీ ఎక్కువ లాగకూడదు. ఇది కూడా 1 ఫింగర్ కిందికి తీసుకుంటున్నాను దీనికన్నా. ఎందుకు అంటే చెస్ట్ టైట్గా, చెస్ట్ పార్ట్ కరెక్ట్గా కూర్చోవడానికి. బ్లౌజ్ టైట్గా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండదు అనమాట. అంటే ఇక్కడ టైట్గా ఉంటే ఈ ప్లేస్లో బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా కూర్చోదు అనమాట. దానికోసం 1 ఇంచ్, దీనికన్నా 1 ఇంచ్ 1 ఫింగర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను చూడండి. అలాగే ఇది కూడా కుట్లల్లో ఈడ బాగా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ స్టిచ్చెస్లో మామూలుగా ఈడికి ఉంది కదా, స్టిచ్చెస్లో మాయనే పెట్టా. ఈడ లైన్ గీసాను కదా చూడండి, ఈ నుంచికి స్టిచ్చెస్లో మాయనే పెట్టా చూడండి. పెట్టిన తర్వాత మనది వచ్చేసి 7.5 పర్ఫెక్ట్ మెజర్. అక్కడ బ్యాక్ 8.5 తీసుకున్నాం కదా, ఇక్కడ 7.5 ఎందుకు తీసుకున్నాం అనే డౌట్ మీకు రావచ్చు. బ్యాక్ వచ్చేసి డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఇక్కడ డాట్ కోసం ఆల్రెడీ మనం స్పేస్ వదిలేసాం కాబట్టి ఇక్కడ డాట్ కోసం తీసుకోవాల్సిన అవసరం లేదు. 7.5 పర్ఫెక్ట్ మెజర్ పెట్టుకొని స్కేల్ తీసుకొని ఇక్కడ డ్రా చేశాను కదా నేను, ఇక్కడ అంటే ఇది ఈ పీస్ పెట్టుకొని ఇందాక ఇలా మెజర్ చేసుకున్నాను కదా, ఆ డాట్ నుంచి ఆ డాట్కి వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ డాట్ నుంచి ఇదో బ్యాక్ ఇది ఉంది కదా, మీరు అబ్జర్వ్ కరెక్ట్గా చూడండి యాడికి వచ్చిందో. మనం మెజర్స్ కరెక్ట్గా పెట్టామంటే ఇలా వచ్చేసి మనకు కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. దీన్ని కూడా డ్రా చేసుకోవాలి, ఎందుకంటే 4 వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఒకే చోట కూర్చుంటాయి అన్నమాట. అది ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది, అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఈడ కూడా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇందాక చెప్పాం. క్రాస్గా పోయింది చూడు, ఏడొచ్చేసి తక్కువ ఉంది, ఏడొచ్చేసి ఎక్కువ ఉంది. అలా క్రాస్గా తీయడం వల్లే బ్లౌజ్ బాగా కూర్చుంటుంది. అలాగే ఏడ చూడండి, దీని మాయన పెట్టేసి ఫోల్డింగ్ చేసి ఇంకా ఎక్స్ట్రా కింద పీస్ మనకు ఈడికి ఉందన్నమాట. మీకు అర్థం కావడం లేదని వైట్ గీస్తున్నా చూడండి, ఈడికి ఉంది కాబట్టి ఆ లైన్ మాయన మనం పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. కింది లైనింగ్ ఎంత ఉందో అంతని ఇలా డాట్. అలాగే మనం ఎక్స్ట్రా ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఫ్రంట్ షేప్ కోసం తీసేసుకున్న. ఓకే, బ్యాక్ ఫ్రంట్ తయారైంది. తర్వాత హ్యాండ్స్ ఒకటి ఇది తక్కువ ఫోల్డింగ్ చేసి ఇది బయటికి పెట్టాయి. ఎందుకు అంటే ఇదైనా ఫోల్డింగ్ చేయొచ్చు తక్కువ, ఇదైనా ఫోల్డింగ్ చేయొచ్చు. ఏది తక్కువ ఫోల్డింగ్ ఏది ఎక్కువ ఫోల్డింగ్ అనేది ఇక్కడ సమస్య కాదు. ఎందుకు ఫోల్డింగ్ చేశాను అంటే ఆర్మ్ హోల్ వచ్చేసి మనం 17 తీసుకున్నాము. 17లో హాఫ్ ఎంత, 8.5. 8.5 అంటే ఉండండి, హ్యాండ్ పొడవు చూసుకుందాం ఫస్ట్. 4.5 కదా మనం చెప్పాము హ్యాండ్ పొడవు. 4.5 అంటే ఒక 1/4 ఇంచ్ వచ్చేసి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది హ్యాండ్కి. 1/4 ఇంచ్ 4.5 ఒక 1/4 ఇంచ్ అంటే 5.2 తీసుకుంటున్నా. 5.2. అలాగే 3/4 ఇంచ్ డౌన్ చేస్తున్నా. బోట్ నెక్ కాబట్టి 4 ఇంచులు డౌన్ చేస్తా, నో ప్రాబ్లం.
ఫిట్టింగ్ బాగుంటుంది. అదే బోట్ నెక్ కాకుండా ఉంటే 3.5. అదే ముసలి వాళ్ళు అయితే బోట్ నెక్ కట్ చేశాను కదా, బోట్ నెక్ అయితే 4.5 అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే హై నెక్ కాబట్టి. అదే నార్మల్ నెక్ అయితే 3.5 సరిపోతుంది. అదే ఓల్డ్ పర్సన్ అయితే 3నే పెట్టుకోవాలి, అది చూసి పెట్టుకోవాలన్నమాట. ఓకే, దాన్ని బట్టి పెట్టుకుంటా రావాలా. ఏంటి ఇది అంటారా, మీకు అర్థం కాలేదు కదా. ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ అన్నమాట. నేను వచ్చేసి 4 ఇంచ్ పెట్టాను హ్యాండ్ డౌన్, ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి. హ్యాండ్ డౌన్ అంటే ఏంటంటే ఆర్మ్ హోల్ ఇలా తిరిగి వస్తుంది కదా, అది మీకు అబ్జర్వ్ అయితే చూడు. 7 లూజ్. ఆర్మ్ హోల్ వచ్చేసి 17 చెప్పాను కదా, 17లో హాఫ్ వచ్చేసి 8.5. 8.5 అయితే నేను వచ్చేసి 7.5 పెట్టుకుంటున్నా. అది ఎలానో చూడండి క్లియర్గా. 7.5 పెడుతున్నా. ఈడొచ్చేసి 2.5 ఇంచ్ ప్లెయిన్గా వచ్చేసి, అంటే చక్కగా ప్లెయిన్గా అంటే వచ్చేసి డౌన్ తిరుగుతుంది చూడండి హ్యాండ్. మీరు అబ్జర్వ్ చేయండి బాగా. అది అదనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి 8.5 కరెక్ట్గా ఉంటుంది చూడండి. ఎంత ఉంది? 8 ముక్కాలు మనం పెట్టుకున్నాం కదా, అదే వచ్చింది చూడండి. 8 ముక్కాలు ఇందాక వచ్చేసి ఆర్మ్ హోల్ పెట్టుకున్నాము, అదే వచ్చింది చూడండి. ఇది వచ్చేసి రోలర్ వచ్చేసి ఇది పెట్టుకోవాలన్నమాట. ఇది హ్యాండ్. దీనికి వచ్చేసి బ్యాక్ అవి పీసెస్ వేసుకోవాలి కదా, ఒక సైడ్ మాత్రమే ఫుల్ తీసుకున్నాను, ఎందుకంటే 2 సైడ్స్ జాయింట్ ఎందుకు అనేసి. ఒక సైడ్ జాయింట్ పడితే సరిపోతుంది. అంటే టైం వేస్ట్, రిస్క్, వాళ్ళకి అర్థం కాదు ఏది ఎంత అనేది. అదే ఒక పక్క ఉంటే ఒక పక్క జాయిన్ చేసుకోవడం వాళ్ళకి కూడా ఈజీ, స్టిచ్చింగ్ చేస్తుంది వాళ్ళకి. అందుకని చూడండి ఈ స్టిచ్చెస్ మా ఆయన స్టిచ్చెస్ అంటే స్టిచ్చింగ్ లేకపోవాలి కదా, దాని మైండ్ పెట్టుకొని కరెక్ట్గా కట్ చేస్తున్నాను చూడండి. వాటికి కూడా ఇట్లా చూడండి, వీటికి కూడా ఖచ్చితంగా మార్కింగ్. ఎందుకంటే ఈ మార్కింగ్లన్నీ ఒకే చోట వచ్చినప్పుడే మన కటింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ అన్నట్టు. ఇది షేప్ చూడండి, ముందు 1 ఇంచ్, ఆడ 1 ఇంచ్, మధ్యలో 3/4 ఇంచ్. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా షేప్ తీసామంటే మిడిల్లో వచ్చేసి 3/4 ఇంచ్ తీసుకున్నామంటే మళ్ళీ ఆడికిపోయే లోపల ఏమి ఉండదు అన్నమాట, చక్కగా వచ్చేస్తుంది. మీకు కటింగ్ చేసినప్పుడు ఇట్లా షేప్ వస్తుంది అన్నమాట. ఇది చూడండి హ్యాండ్. హ్యాండ్ వచ్చేసి అట్లా షేప్. ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం అయిపోయాయి కదా. అంటే నేను ఏదో సుత్తి చెప్తున్నాను అనేది కాదు, కానీ ఇలా నేను కటింగ్ చేసే 6 మెంబర్స్కి వర్కర్స్కి కటింగ్ నేనే ఇస్తాను. నాకు మాస్టరు ఎవరు లేరు అనమాట. నేను 2 షాపుల్ని రన్ చేస్తున్నాను అంటే ఈ మెథడ్లోనే ఫాలో అవుతాను కాబట్టి కస్టమర్కి ఎటువంటి రిమార్క్ ఉండదు. చాలా బాగా ఫిట్ అవుతాయి మా బొటిక్లో. 6 మెంబర్స్కి వర్క్ చేయగలుగుతున్నాను అంటే మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుంది వర్క్ అనేది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. వర్డ్స్ ఇలాగే పెట్టుకున్నాను చూడండి, ఇలా ఉన్నాయి లిప్స్. అలాగే ఓపెన్ లేదు నా దగ్గర, క్లోజ్ ఉంది నా సైడ్. ఇటు వచ్చేసి ఓపెన్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఇది ఫ్రంట్, బ్యాక్ ఓపెన్కి ఏ విధంగా పరుచుకోవాలి మెయిన్. మీరు రాంగ్ పరుచుకున్నారు అనుకోండి, మీ చేతుల్లో
ముక్కలు ముక్కలు బ్లౌజ్ పీస్ ఉంటుంది. లైనింగ్ అన్నా అయితే ఏదో ఒక విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ పీస్ని అయితే మనం ఏ విధంగానూ తేలేము. అంటే ఇట్లా ఏవైనా బ్లౌజ్ పీస్లు అయితే దొరకచ్చు. నా శారీలో బ్లౌజులు తేవాలంటే మన వల్ల కాదు కదా. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి, క్లోజ్డ్ కాబట్టి ఈ పక్క పెడుతున్నాను చూడండి. బ్యాక్ ఓపెన్, ఓపెన్ కాబట్టి ఇటు సైడ్ పెట్టాను చూడండి. ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి క్లోజ్డ్ పక్క పెట్టాను. అలాగే ఇది నేను అన్నీ ఇలాగే పెడుతున్నాను. ఎందుకు అంటే ఫ్లవర్స్ అలాగే ఉన్నాయి చూడండి. ఇది హ్యాండ్స్కి సరిపోతుంది, చిన్న హ్యాండ్సే కాబట్టి. హ్యాండ్స్ ఏ పక్క పెట్టాలో చూడండి ఒకసారి. హ్యాండ్స్ పొరపాటున ఆ పక్క పెట్టారు అంటే చూడండి, హ్యాండ్స్ కూడా ఈ పక్క క్లోజ్డ్ ఉంది కదా, ఆ పక్కనే పెట్టుకోవాలన్నమాట. పొరపాటున ఆ పక్క పెట్టారంటే 4 పీసెస్ చేతిలోకి వస్తాయి. ప్లస్ ఈ పీస్ మనము సైడ్ది పెట్టాం కదా, అది ఏదో ఒక హ్యాండ్లో పెట్టేసుకోవాలి గుర్తుగా. లేదంటే మిస్ అయిపోతే మళ్ళా కట్ చేసుకోవాలి, అంత రిస్క్ ఎందుకంటే. ఒక హ్యాండే కట్ చేస్తుంది, ఇంకొక హ్యాండ్ ఎక్కడుందంటే వేరే పీస్ ఉంది కొంచెం, ఆ హ్యాండ్ పెట్టాను. ఇది తక్కువ ఉంది క్లాత్, అందుకే ఇట్లా ఇదండి. దీనికి కూడా అలాగే పెట్టాను, మీరు అబ్జర్వ్ చేస్తే లిప్స్. ఇది హ్యాండ్ కంప్లీట్ అయింది. అలాగే ఫ్రంట్. ఎప్పుడైనా లైనింగ్కి పర్ఫెక్ట్గా మెయిన్ పీస్ కట్ చేయకూడదు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టేసుకోవాలా. కుట్టేటప్పుడు మనం అటు ఇటు జరిపామనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు లైనింగ్ పీస్ కన్నా మెయిన్ పీస్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగే చూసుకోవాలి ఎప్పుడైనా సరే, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది బ్యాక్, ఫ్రంట్ సైడ్ చూడండి. ఇది ఫ్రంట్ సైడ్, ఇవి హ్యాండ్స్. ఇవే మనకు మెయిన్ కావాల్సినవి. ఇది రేపు కటింగ్ చేసి మీకు చూపించి ఇది నేనే వేసుకొని చూపిస్తా ఎలా ఉందో చూడండి. ఇదే కటింగ్ని మీరు చేసి స్టిచ్ చేసి ఎలా వచ్చింది ఏమి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా ఫాలో అయితే మీరు బొటిక్ స్టైల్లో సూపర్గా సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.